నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం. వారణాసి ప్రపంచంలోని అత్యంత పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ క్షేత్రం అణువణువున ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రతి వీధి నుంచి ఏదో ఒక మంత్రం వెలువడుతూనే ఉంటుంది. ఇక్కడి ఉదయం హారతి శివుని స్తుతితో ప్రారంభమవుతుంది. అయితే ఈ నగరంలో పగలు రాత్రి ఋతువులు లేదా సమయం అనే తేడా లేకుండా పాటించే సాంప్రదాయం ఉందని మీకు తెలుసా? కాశీ విశ్వనాథ ఆలయంలో శివుని శివలింగాన్ని 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ సాంప్రదాయం కేవలం విశ్వాసానికి మాత్రమే చిహ్నం కాదు, భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. అయితే శివుడు నివసించే నగరం కాశీ. కాశీ సాధారణ తీర్థయాత్ర క్షేత్రం కాదని హిందువుల నమ్మకం. శివుడు స్వయంగా కాశీ క్షేత్రాన్ని తనకు ఇష్టమైన నగరం అనే చెప్పాడు. స్కంద పురాణం ప్రకారం కాశ్యాంతు మరణం ముక్తి అంటే కాశీలో మరణం కూడా మోక్షానికి ద్వారం అని అర్థం. ఈ నగరంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం చాలాసార్లు ధ్వంసం చేయబడింది, అనేకసార్లు దోచుకోబడింది. అయినా సరే ఇక్కడ శివునిపై భక్తి విశ్వాసం ఎప్పుడూ తరగలేదు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగానికి 24 గంటలు జలాభిషేకం చేసే సాంప్రదాయం ఉంది. భక్తులు పగలు రాత్రి జలం, నీరు, పాలు, ఇక బిల్వపత్రాలు, తేనె మొదలైనవి సమర్పిస్తూనే ఉంటారు. అన్ని సమయాల్లో భక్తులు మహాదేవుణ్ణి దర్శించుకోవడానికి చేతులు జోడించి నిలబడుతూనే ఉంటారు. అయితే రాత్రి 3 గంటలకు కూడా జలాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఆలయం భక్తుల కోసం పగలు మాత్రమే కాదు, రాత్రంతా కూడా తెరిచే ఉంటుంది. రాత్రి 3 గంటలకు కూడా ప్రజలు వరుసలో నిలబడి గంగాజలం చేతుల్లో పట్టుకొని హర హర మహాదేవ అని జపిస్తూనే ఉంటారు. ఈ సాంప్రదాయానికి విరామం ఉండదు, హారతి ఇవ్వడానికి విరామం ఉండదు, ప్రత్యేక దర్శనం కోసం ప్రత్యేక మార్గము ఉండదు. ఒక సాధారణ భక్తుడు కూడా ఇక్కడ కొలువైన మహాదేవునికి నీటిని అందిస్తారు. అయితే ఔరంగజేబ్ కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేసినప్పుడు కూడా శివభక్తులు ఏదో ఒక రూపంలో రహస్యంగా జలాభిషేకం నిర్వహించారనే దానికి చరిత్ర పూటలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ సాంప్రదాయం ఆ కాలంలో ఉన్నట్లే నేటికి సజీవంగా ఉంది. బ్రిటిష్ కాలంలో కాశీ ఘాట్లను పునర్నిర్మించినప్పుడు కూడా ఈ ఆలయ సాంప్రదాయం చెక్కుచెదరకుండా ఉంది. స్థానిక బ్రాహ్మణులు సాధువులు ఇక్కడి భక్తులు ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తూనే ఉంటారు. 2020 కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా దేవాలయాలను మూసివేసినప్పటికీ కాశీ విశ్వనాథ ఆలయంలో రోజు జలాభిషేకం నిర్వహించేవారు. భక్తులను లోపలికి అనుమతించలేదు. అయితే ఆలయ పూజారులు విధిగా శివయ్యకు సేవ చేశారు. సాధారణ భక్తులు దర్శనం చేసుకునే అవకాశం లేకపోయినా కాశీ విశ్వనాథ ఆలయంలో పూజ అభిషేకాలు సాంప్రదాయం ప్రకారం అంతరాయం లేకుండా నిరంతరం కొనసాగాయని ఆలయ సిబ్బంది చెప్పింది. కాశీ నగరంపై ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడ భూమి కింద ఒక అద్భుతమైన శక్తి చక్రం నిరంతరం తిరుగుతూ ఉందని, ఇది మానసిక ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుందని నమ్ముతారు. బహుశా ఇక్కడ జలాభిషేకం కేవలం ఒక ఆచారం కాదు, ఆధ్యాత్మిక సాంప్రదాయంగా పాటించడం వెనుక రీజన్ కూడా ఇదే కావచ్చు. కాశీ క్షేత్రంలోని శివుడు ఎప్పుడూ నిద్రపోడు కనుక అభిషేకం ఆగదు. ఈ కాశీ విశ్వనాథ ఆలయం కేవలం ఒక భవనం మాత్రమే కాదు, సనాతన సాంప్రదాయానికి కేంద్రం. ఇక్కడ మహాదేవుడు చేసే జలాభిషేక సాంప్రదాయం భక్తికి సమయం ఉండదని బోధిస్తుంది. విశ్వాసం ఉన్న చోట సేవ కూడా నిరంతరం ఉంటుంది. ఇక్కడ శివలింగం ఎప్పుడూ ఎండిపోదు, భక్తి ప్రవాహం ఎప్పుడూ ఆగదు. హర హర మహాదేవ శంభో శంకర.